ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఖచ్చితంగా అమ్మ. అందరికంటే ఎక్కువగా గర్భిణీ స్త్రీలకే ఈ యొక్క ప్రభావం ఉంటుందని చెప్తారు. ఎందుకంటే మనకు వాతావరణంలో మార్పులు, అలాగే ఈ గ్రహణాలన్నిటి కూడా గర్భిణీ స్త్రీల పైన ఎక్కువగా ప్రభావం చెందుతుంది. ఎందుకంటే ఆ యొక్క పిండం అనేది పెద్దగా ఆ మానవ అవతారం అయ్యే సమయంలో వీరు చేసేటటువంటి చిన్న చిన్న పనుల వల్ల వారిపైన ఆ ప్రభావాలు పడే అవకాశం. కాబట్టి ఇప్పుడు పడుకున్నప్పుడు గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణ సమయంలో పడుకొనే ఉండాలి అని చెప్తారు. అవును. ఎందుకంటే అటు ఇటు కదలడం కానీ, బరువు వస్తువులు ఎత్తడం కానీ, లేదా కత్తెరతో ఏదైనా కత్తిరించడం కానీ, చాకుతో ఏదైనా కొషగా ఉన్నటువంటి వాటిని వాడడం కానీ, వాటి వల్ల అందులో గర్భంలో ఉన్నటువంటి పిల్లలకు వాటి ప్రభావాల వల్ల కొంతమందికి ఇప్పట్లో కాకుండా మనం ఇంతకుముందు చూసిన వాళ్ళల్లో ఉంటారు. కొంతమందికి చెవులు కొద్దిగా మడిచినట్టుగా, ముక్కు కొద్దిగా ఇలా చెక్కినట్టుగా, ఇలాంటి వాటివన్నీ గ్రహణం వల్ల కొంతమందికి ఏర్పడిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ కాకుండా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే గ్రహణ సమయంలో వారు అటువంటివన్నీ ఏమి చేయకుండా పడుకొనే ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే పడుకొని ఉండడం వల్ల వాళ్ళు అటు ఇటు మరలకుండా ఒకే చోట పడుకొని ఉండడం వల్ల వాళ్ళకు ఎటువంటి బరువులు కానీ, లేదా ఏదైనా వస్తువులను ముట్టుకొని పని చేయడాలు కానీ అవసరం లేకుండా పడుకొని ఉండడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా అటు ఇటు తిరగకుండా ఒకే చోట ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకనే పడుకొని ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.